హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ, మరి ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అంటే డెలివరీ జాబ్ గురించి ఎలా జాయిన్ అవ్వాలి, నెక్స్ట్ పర్ మంత్ శాలరీ ఎంత వస్తుంది అనేసి మెసేజ్ చేస్తున్నారు. దాని గురించే నేను ఇప్పుడు ఒక వీడియో తీస్తాను. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత వస్తుంది ఏంటి. మినిమం పర్ మంత్కి ఎంత వస్తుంది, పర్ మంత్ అయినా పర్ మంత్ శాలరీ ఉంటుంది, పర్ వీక్ శాలరీ ఉంటుంది. ఆ వీక్కి ఎంత వస్తుంది, మంత్కి ఎంత వస్తుంది అనేసి మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. మీరు చూడండి, ఓకేనా? నెక్స్ట్ ఏ యాప్ అయితే బాగుంటుంది డెలివరీ చేయడానికి అనేసి క్లియర్గా చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మీకైతే చెప్తాను అన్నాను కదా, అంటే డెలివరీ జాబ్ గురించి మీకు పర్ మంత్ పర్ వీకు ఎలా శాలరీస్ ఎలా పే చేస్తారని మీకు చెప్తాను అన్నాను కదా. మీకు క్లియర్గా చెప్తాను, వినండి. నేను చేస్తాను కాబట్టి నేను క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఒకవేళ నేను చేయకపోతే నేను కూడా ఈ ఇన్ఫర్మేషన్ గురించి వేస్ట్ అనేసి వదిలేస్తాను. అంటే నేను ఏ జాబ్లోకి వెళ్తే ఆ వీడియో తీసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకవేళ మీరు పోలాండ్లో ఉన్న వాళ్ళు చేద్దాం అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇండియా నుంచి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళకి కూడా జాబ్ లేని వాళ్ళు ఇది చేసుకుంటే బాగుంటుంది. జాబ్ ఇప్పుడు ఇండియా నుంచి వచ్చారని కొత్తలోని ఏ జాబ్ దొరకకపోతే ఏం చేస్తారు? ఇదే కదా, ఈజీగా ఉంటుంది. మన వాళ్ళు సైకిల్ కూడా తీసుకుంటారు అనుకో, కొత్తలో జాబ్ లేకపోతే ఆడు ఫుడ్ ఖర్చులకైనా వస్తాయి. అదే అనమాట. అదే నేను క్లియర్గా చెప్తాను, వినండి, ఓకేనా? మనకి డెలివరీ జాబ్లోని ఎలా పే చేస్తారంటే అమౌంట్, మనకు ఒక ఫ్లీట్ పార్ట్నర్ ఉంటాడు. చాలామంది అడుగుతున్నారు ఇదే డౌట్, నీకు శాలరీ ఎలా వస్తుంది బ్రో, నీకు ఎవరు ఇస్తారు? గ్లోబల్ కంపెనీ ఇస్తుందా, లేదంటే నువ్వు చేసిన కంపెనీ ఇస్తుందా? మన ఇండియాలోని జొమాటో అది ఉంది కదా, అలా డైరెక్ట్ యాప్లోనే డబ్బులు పడిపోతాయి. నాకు ఇండియాలోనే డెలివరీ జాబ్ అనేది నాకు తెలీదు. పోలాండ్ వచ్చాక నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మరి ఇండియా లాగా డైరెక్టర్ పే చేస్తారా యాప్లో లాగా అని అడుగుతున్నారు. అలా ఉండదు బ్రో. ఇక్కడైతే ఇక్కడ మనకి ఒక కంపెనీ ఉంటుంది. అంటే ఇప్పుడు పోలాండ్లో నాకు తెలిసి ఒక 10-12 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీ ద్వారా మనకి అమౌంట్ అనేది పే చేస్తారు. ఎలా పే చేస్తారంటే ఫ్లీట్ పార్ట్నర్ మనకు పార్ట్నర్ ఉంటాడు అనమాట. మనకు పార్ట్నర్ అంటే మనం ఆడ అండర్లో ఉంటాం. ఒక కంపెనీలో మనం జాయిన్ అయినప్పుడు సప్లై కింద ఎలాగా మనం కూడా ఇప్పుడు అదే అలాగా. కాకపోతే మనకి ఆర్డర్స్ అనేవి కొరియర్ యాప్ కూడా మనకి ఆర్డర్స్ ఇస్తాడు. ఎక్కడికి ఇస్తాడో ఏంటో మనకు తెలియదు. మన ఫ్లీట్ పార్ట్నర్కి దానికి సంబంధం లేదు. అమౌంట్ మాత్రమే ఆడి దగ్గరికి వెళ్తాయి. ఆడి దగ్గర నుంచి మనకు వస్తాయి అన్నమాట. ఈడు ఎంత ఇచ్చాడో ఆడు అంత ఇస్తాడు. కాకపోతే ఆడు పర్ ట్రాన్స్లేషన్కి అంటే ఆడు అడుగుతాడు ముందు మనం జాయిన్ అయినప్పుడు, నీకు శాలరీ ఎలా కావాలని, పర్ వీక్ కావాలా, పర్ మంత్ కావాలా, లేదంటే పర్ మంత్ 2 times కావాలా, పర్ మంత్ 4 times కావాలా అని అడిగాను. నేనైతే ఆల్ పెడిషన్ మొత్తం అన్నీ, అంటే ఆల్ పెడితే ఎలా అంటే మనకు ఒక యాప్ ఉంటుంది. నేను పక్కనే స్క్రీన్ పైన ఆ యాప్ చూపిస్తాను. ఇది స్పిరిట్ 24 అనేసి యాప్, మా కంపెనీ వాడిది. అంటే మా ఫ్లీట్ పార్ట్నరు ఈ యాప్లోని మనకి ఎప్పుడు ట్రాన్స్లేట్ అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే ఈ యాప్లో వాడు చూపిస్తాడు అనమాట. అంటే ఎలా అంటే హిస్టరీ మొత్తం అందులో, మన శాలరీ స్లిప్ మొత్తం అన్నీ అందులో ఉంటాయి. అది ఎలా అంటే ట్యాక్స్ మొత్తం ఎంత కట్ అవుతుంది అన్నీ అందులోనే ఉంటాయి. మనమేమో మనం చూసుకోవాలి అంతే. మన గ్లోబల్ యాప్లో ఎంత వస్తుందో మనకు తెలిసిపోతుంది కదా. మనకు తెలిసిపోతే అటు పర్ ట్రాన్సాక్షన్ కట్ చేసుకుని మనం మిగతా అమౌంట్ మనకి ఇచ్చేస్తాడు అంతే. మీకు చెప్పాను కదా, అంటే
నేను 4 టైమ్స్ పెట్టలేదు, మొత్తం ఆల్ పెట్టేసానంటే ఆల్ అనేది ఎలా ఉంటుందంటే మనకు నచ్చినప్పుడు మనకు నచ్చిన వీక్లోనే మనం అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. 2 వీక్లకైనా పర్లేదు, 1 మంత్కైనా పర్లేదు. అక్కడ స్క్రీన్ పైన ఒక బటన్ ఇస్తాడు, ఆ బటన్ క్లిక్ చేస్తావు అనుకో 2 డేస్లో మన అమౌంట్ మనకు పడిపోద్ది అనమాట. నువ్వు ఏ రోజు నొక్కినా పర్లేదు. ఏ రోజు అంటే శుక్రవారం నొక్కావు అనుకో సోమవారం పడతాయి అమౌంట్, శనివారం ఆదివారం బ్యాంకులో సెలవు కాబట్టి అలా అనమాట. అది నువ్వు ఎప్పుడైనా వీకెండ్స్లో కాకుండా నార్మల్ టైంలో అక్కడ బటన్ ఉంటుంది, మీకు చూపిస్తున్న బటను గ్రీన్ సంథింగ్ ఏదో కలర్ ఉంటుంది గుర్తులేదు. అదే ఆ బటన్ నొక్కిన వెంటనే వాడికి వెళ్తుంది అనమాట ఇన్ఫర్మేషన్, ఏడు డబ్బులు పంపించమంటున్నాడని 2 డేస్లో మనకి వేసేస్తాడు. అది నెక్స్ట్ వీడు ఎలా పే చేస్తాడంటే మనకి గ్లోబల్ యాప్ కూడా ఎలా పే చేస్తాడంటే మనకి 0 to 2.5 km అయితే, అంటే 0 to అంటే 0లో ఎవడ ఆర్డర్ చేసుకోడు, మినిమం ఒక 300-400 మీటర్స్ అయినా చాలామంది ఆర్డర్ చేసుకుంటారు, 300-400 మీటర్స్. 0 to అలా చెప్పాలని చెప్తున్నాను, 0 to 2.5 km అలా అయితే మనకి ఎలా ఇస్తాడంటే ఒక 8 zloty 849 ఇలా ఇస్తాడు. అది వెదర్ పెట్టి అనమాట. ఇప్పుడు వాన పడింది అనుకో ఒకలా ఇస్తాడు, మార్నింగ్ అనుకో ఇంకొకలా ఇస్తాడు. మార్నింగ్ అనుకో అదే 2 కిలోమీటర్స్కి 10-11 ఇలా ఇస్తాడు. మధ్యాహ్నం అనుకో 8 ఇస్తాడు. సాయంత్రం కూడా కొంచెం ఎక్కువ ఇస్తాడు. సాయంత్రం ఈవినింగ్ టైంలో ఈవినింగ్ ఎంత 9 దాటాక మళ్ళీ ఎక్కువ ఇస్తాడు. మార్నింగు 9-8కి ఓపెన్ అవుతాయి స్లాట్లు, ఒకసారి 8కి ఓపెన్ అయిపోతాయి. 8 నుంచి 10 వరకు బాగా ఇస్తాడు. మధ్యాహ్నం అదే మధ్యాహ్నం నార్మల్, ఈవినింగు 9-10 దాటితే ఎక్కువ ఇస్తాడు, మళ్ళీ అమౌంట్ ఎక్కువ ఇస్తాడు. అది ఈ నైట్ అయితే ఇదే కిలోమీటర్స్కి 10-11 ఇలా ఇస్తాడు. నైటు ఇంకా ఉన్నాయి, అంటే 5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అయితే దానికి ఎలా ఇస్తాడంటే 15-16 ఇలా ఇస్తాడు. అది అమౌంట్ అయితే బాగానే వస్తుంది పర్ వీక్లో. అట్లీస్ట్ పర్ వీక్లో నువ్వు ఇన్ అవర్స్ అనే నీకు ఇది కాదు, కానీ పర్ వీక్లోని ఎలా వస్తుందంటే అట్లీస్ట్ నువ్వు ఎలా చేసుకున్నా సరే పర్ వీక్కి మినిమం 800-1000 చేసుకోవచ్చు. అది నువ్వు బాగా ఫుల్గా వెళ్తే కొట్టచ్చు 1100 ఇలాగా పర్ వీక్లో. ఒక వీక్లో అంటే వీక్కి 1000 లెక్కేసుకున్నా ఎంత అవుతుంది, 4,000 అవుతుంది 4 వీక్స్ కాబట్టి పర్ మంత్కి. వీక్కి 1200 లెక్కేసుకున్నా సరే 1200 లెక్కేసుకుంటే 4,800 అవుతుంది. అలాగా వీక్కి ఎలా లేదన్నా 1000 పక్కా చేసుకోవచ్చు సైకిల్ మీద అయితే. అలాగా నీట్గా చేసుకోవాలి. దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి, చెప్తాను మీకు. అంటే మనం అడ్రస్లో వాటి బాగా చూసుకోవాలి. అడ్రస్కి వెళ్ళామంటే డోర్ నెంబర్స్ మొత్తం అన్నీ ఇక్కడ చూసుకోవాలి. కొంచెం కాకుండా కొంచెమైనా సరే ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇంగ్లీష్ లేకపోతే మరి కొంచెం ఇబ్బంది, అదొకటి పాయింటే. లీస్టు మనకి అంటే ఎలా అంటే అసలు ఎంత మిగులుతుంది ఏంటంటే మనకి ఫుడ్కి రూమ్కి పోగా మనకి ఎలా లేదన్నా సరే 3,500 ఇలా మిగులుతుంది. 3,500 మనం 5,000 సంపాదించుకుంటే 4,000 మిగులుతుంది. అది అలా అనమాట. కాకపోతే అంటే దీని మీద బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి, గ్లోబల్ కాకుండా బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి. నేను కూడా దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఏ యాప్ అయితే బెటర్, అదే పోలాండ్లో ఏ యాప్ అయితే బెటరో అనేసి దాని గురించి కూడా చేస్తాను. ఫాలో అవ్వండి, ఓకేనా. మొత్తం డెలివరీ జాబ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. కామెంట్ చేయండి, మీకు ఏటి కావాలో, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మీరు కామెంట్ చేశారనుకో నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు పక్కా షేర్ చేస్తాను, ఓకేనా. ప్రజెంట్ అయితే ఇక్కడ వర్షం పడుతుంది, వర్షంలో వీడియో చేస్తాను. చిన్న చినుకులు పడుతుంది, మీకు కనబడుతూ ఉంటుంది. వర్షంలోనే వీడియో చేస్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇందులో నేను ఏమైనా మర్చిపోయాను అనుకో, మీరు కామెంట్ చేశారనుకో, నేను మీకు చెప్తానన్నమాట. అంటే నేను ఏదైనా మర్చిపోతే అది. బాయ్ బాయ్, సీ యూ, టాటా.